ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11. భీమాజీ పాటిల్ క్షయరోగము వచ్చి తరచూ నెత్తురు కక్కుకున్నాడు. వైద్యులు అతడు బ్రతకడని చెప్పేశారు. నానాసాహెబ్ సలహాపై అతడు షిరిడి దర్శించాడు. శ్రీ సాయి మొదట అతడికి ఆ వ్యాధి పూర్వపాపం వల్ల వచ్చిందని తాము నివారించమని చెప్పేశారు. కానీ అతడు కన్నీటితో ప్రార్థిస్తే కరిగిపోయి, భయపడకు, ఈ మసీదులో కాలు పెట్టగానే ఎంత కష్టమైనా తీరాల్సిందే. ఇక్కడ ఫకీరు దయామయుడు అన్నారు. సాయిని దర్శించిన క్షణము నుంచి అతనికి నెత్తురు కక్కడం ఆగిపోయి అతని పరిస్థితి మెరుగు కాజొచ్చింది. బాబా అతడిని భీమాబాయి ఇంటి వద్ద ఉంచారు. నిజానికి ఆ ఇల్లు అలాంటి రోగికి ఎంతమాత్రము శ్రేయస్కరం కాదు. కొద్ది రోజులకు అతడికి 2 కలలు వచ్చాయి. మొదటి కలలో పద్యాలు వల్లించనందుకు భీమాజీని టీచర్ కొట్టాడు. రెండవ కలలో అతని గుండెల మీద ఎవరో కానీ పెద్ద రోలర్ని అటూ ఇటూ దొర్లిస్తున్నారు. అతనికి భరించలేనంత బాధ కలిగింది. మెలకువ వచ్చేసరికి అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అందుకు కృతజ్ఞతగా అతడు శ్రీ సాయి వ్రతం చేసుకోసాగాడు. గ్రహబలం కూడా గురుని అనుగ్రహ బలానికి లోకువే. ఒక జ్యోతిష్కుడు ఒకరోజు బూటీకి గండం ఉన్నదని చెప్పాడు. బూటీతో సాయి, ఏమిటి, నీకు గండముందా? అదేం చేస్తుందో నేను చూస్తాను అన్నారు. నాడు చీకటి పడ్డాక బూటీ బయటికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద పాము ఎదురైంది, కానీ ఏమీ చేయలేదు. ఒకసారి మేరీకర్తో సాయి, నీకు ద్వారకామయి తెలుసా? ఇప్పుడు నువ్వు కూర్చున్నది అదే. ఈ మసీదు తల్లిని ఆశ్రయిస్తే కష్టాలు తొలగిపోతాయి అన్నారు. అప్పుడు తన చెయ్యి పాములా పెట్టి, ఆ పెద్ద మనిషి భయంకరుడే కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేం చేయలేడు. అతడిని మనము వినోదంగా చూడగలము అన్నారు. అతడు ఆ మరుసటి రాత్రి చితలీ చేరి మారుతి ఆలయంలో బస చేశాడు. అక్కడే అతనికి ఉత్తరయ్యం మీద పెద్ద పాము పడుకుంది, కానీ ఏమీ చేయలేదు. సాయి మనలను ఏ విధంగానైనా ఏ రూపంలోనైనా రక్షించవచ్చు. టెండూల్కర్ అనే భక్తుని కుమారునికి జాతకంలో గ్రహాలు దశ బాగా లేవని, కనుక అతడు పరీక్షలో కృతార్థుడు కాజాలడని జ్యోతిష్కులందరూ చెప్పారు. అంతటితో ఆ యువకుడు భయపడి ఆ సంవత్సరం పరీక్షకే వెళ్ళనని పట్టుబట్టాడు. అతని తల్లి ఆ విషయం బాబాతో చెప్పుకుంది. అప్పుడు బాబా, నన్ను నమ్ముకోమని మీ వాడికి చెప్పు. ఆ జాతకాలు జ్యోతిష్కుడు చెప్పిన ఫలితాలు అవతల పడేసి బుద్ధిగా చదువుకోమను, ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను, తప్పక పాస్ అవుతాడు అన్నారు. అతడు అలాగే చేసి పరీక్ష పాస్ అయ్యాడు. అలాగే దామోదర్ రాస్నేకు చాలా కాలం సంతానం కలగలేదు. జ్యోతిష్కులందరూ అతనికి సంతాన ప్రాప్తి లేదని చెప్పారు. కానీ సాయి అనుగ్రహంతో అతనికి బిడ్డలు కలిగిన లీల ముందటి అధ్యాయాలలో మనం చూడవచ్చు.